నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. రాష్ట్రంలో ఇసుక ఉచితమన్న ప్రభుత్వ మౌలిక లక్ష్యం నెరవేరుతుందా? ఈ రంగంలో తిష్టవేసిన మాఫియా ఆటలు కడతాయా? నిర్మాణ రంగానికి ఇది ఎంతవరకు మేలు చేస్తుంది? ఇవన్నీ ఇసుక ఉచిత సరఫరాపై కాస్త దృష్టి సారించిన వారిని వేధిస్తున్న ప్రశ్నలు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవరపెడుతున్న అంశాలు. రవాణా రుసుము భరిస్తే చాలు ఉచితంగా తీసుకువెళ్లొచ్చు అన్నది ప్రభుత్వ నిర్ణయం. ఇది రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఊపునిస్తుందని, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు, పేదలు ఇళ్ల నిర్మాణానికి పెద్ద అవరోధం తొలగినట్టవుతుందని ముఖ్యమంత్రి ఆలోచన. ఇసుక వేలం, సెర్ప్, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా పెద్దగా ఆదాయం రాకపోగా అపఖ్యాతి దక్కుతుందన్న అంశమే ఉచిత ఇసుక సరఫరాకు శ్రీకారం చుట్టేలా చేసింది. ఇప్పుడది ఆశించిన ఫలితాన్నిస్తోందా? బాల అరిష్టాలు దాటుకుని పేద మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం కలిగిస్తుందా అన్నదే ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్కరణలు పట్టాలెక్కించింది. ఈ ఒక్క విషయంలో తీసుకున్న నిర్ణయానికి వచ్చినంత ప్రచారం, జనాల్లో చర్చ వేరే ఏ అంశంలో జరగలేదు. అదే ఉచిత ఇసుక. మొదట ఇసుక రీచ్లో వేలం నుంచి డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ఏడాది తర్వాత ఇసుక విధానం 2016 ప్రకటించారు. ఫిబ్రవరిలోనే అమలు ఉత్తర్వులిచ్చారు. టన్నుకు 550 రూపాయల గరిష్ట ధర కూడా నిర్ణయించారు. అది పూర్తిగా అమల్లోకి రాకముందే ఉచితం ప్రకటన వెలువడింది. తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఉత్తర్వులు వచ్చాయి. మొదట ఇసుకను డ్వాక్రా మహిళలకు లాభసాటిగా మార్చాలని, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా తీర్చిదిద్దుదామని ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పైగా అవసరానికి ఇసుక లభించక ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది. అడ్డగోలు ధరలతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యతిరేకత మంత్రివర్గం ప్రతి సమావేశంలో చర్చకు వచ్చేది. అక్కడే 200 కోట్ల ఆదాయం కోసం ఇంత వివాదం అవసరమా అనే ఆలోచన మొదలైంది. ముఖ్యమంత్రి తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. వాటన్నింటికీ ఇసుక ఉచితం చేయడమే విరుగుడుగా భావించారు. నిర్మాణ అవసరాల కోసం గోదావరి, కృష్ణా, పెన్నా వంశధార నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతించాలని నిర్ణయించారు. అక్కడే అసలు కథ ప్రారంభమైంది. స్పష్టమైన విధి విధానాల జారీలో జాప్యం, క్షేత్రస్థాయి అధికారులకు కొరవడిన అవగాహనతో దాదాపు ప్రతి జిల్లాలో తగాదాలే. మాఫియాలా విస్తరించిన ఇసుక విక్రయాలలో ప్రభుత్వం సంస్కరణల్ని జీర్ణించుకోలేని వ్యవస్థ అడుగడుగునా ఉచితం స్ఫూర్తికి తూట్లు పడవడం ప్రారంభించింది. చాలా ముఠాలు అక్రమ తవ్వకాలు అధిక ధరలకు విక్రయించడం మొదలుపెట్టారు. ఫలితంగా ప్రభుత్వం కరుణించినా వినియోగదారులకు మాత్రం ఉచితంగా ఇసుక లభించడం లేదు. ఉచితంపై ముఖ్యమంత్రి నిర్ణయం, అధికారిక ప్రకటన మధ్య వ్యవధిలో రాష్ట్రంలో ఎన్ని ఇసుక రేవులున్నాయి, కొత్తగా ఎన్నింటికి పర్యావరణ అనుమతి తేవాలి తదితర అంశాలపై గనుల శాఖ అధికారులు సమాచారం సేకరించకపోవడమే ఇందుకు కారణం. ఉదాహరణకు కృష్ణా జిల్లా పెదపులిపాక క్వారీ. రాష్ట్రంలోని ఇసుకలో ప్రభుత్వానికి అధిక ఆదాయం అందించిన ఇసుక రేవు అది. కానీ అదే స్థాయిలో అక్రమాలకు నిలయంగా మారింది. ఉచితం నిర్ణయం తర్వాత పరిస్థితి మారిందే లేదు. ఇష్టారాజ్య తవ్వకాల వల్ల ప్రజారోగ్యంతో పాటు పంటలు, పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతోందని స్థానికులు మొత్తుకుంటున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. అంతా చేసి ఆ రేవు ఉన్నది విజయవాడకు 10 కిలోమీటర్ల లోపే. ఉచితం ప్రకటన తర్వాత అక్కడ డబ్బులు వసూలు చేశారు. ఈ నెల 6 వరకు డబ్బులిస్తేనే ఇసుకెత్తారు. కలెక్టర్ జోక్యం చేసుకున్న తర్వాతే ఉచిత పంపిణీ మొదలైంది. అక్కడ అతి తెలివే. లోడింగ్ రుసుము పేరిట 500 నుంచి 700 వసూలు మొదలు పెట్టారు. గతంలో అది 75 రూపాయలు. ఇలాంటిదే విజయనగరం జిల్లా పరిస్థితి. చంపావతి, వేగావతి, నాగావళి, గోస్తని, సువర్ణముఖి, గోముఖి తీరాల్లో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో వేగావతి నదిలో అలజంగి, కారాడ, పారాధి, పెంట, గోస్తని నదీ పరివాహక ప్రాంతాలు శృంగవరపు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మధుపాడ, ముసిడిపల్లి, రేవులాపల్లి, గోపాలపల్లి, మామిడిపల్లి, చేమలాపల్లి, కొత్తకోట, కొట్టం, విజయనగిరి, జామి, భీమిసింగి, చంపావతి పరివాహక ప్రాంతాలైన గుర్ల, గరికవలస, నడిపిఊరు, కలిచెర్ల, భూపాలపురం, నెల్లిమర్ల, పారసాం వద్ద వందల ట్రాక్టర్లతో ఇసుకను పక్క జిల్లాలకు తరలిస్తున్నారు. ట్రక్కు ఇసుక 600కు అమ్ముతున్నారు. ఆ చర్యలతో పర్యావరణానికి, స్థానిక రక్షిత పథకాలకు ప్రమాదం పొంచి ఉంది. వేలాదిగా మంచినీటి బోర్లు ఎండిపోయాయి. జలాల్లో కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. నిబంధనల ప్రకారమైతే మీటరు కంటే ఎక్కువ లోతు ఇసుక తవ్వేందుకు వీల్లేదు. కానీ 5 నుంచి 6 మీటర్ల వరకు తవ్వేస్తున్నారు. అది క్రమ పద్ధతిలో కాక ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. 8 టన్నులకు మించి టిప్పర్లో తీసుకెళ్లేందుకు వీల్లేకపోయినా కొన్ని చోట్ల 15 టన్నుల వరకు తీసుకెళ్తున్నారు. లారీలతో 30 టన్నుల వరకు తరలిస్తున్నారు. గతంలో ఆదాయం ఉండటం వల్ల సంబంధిత శాఖల అధికారుల రేవుల్లో పర్యవేక్షిస్తుండేవారు. ఉచితం ప్రకటన తర్వాత వారి రాక కూడా తగ్గిపోయి ఇష్టం వచ్చిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. గనుల శాఖ అధికారులైతే చోద్యం చూస్తున్నారు. అనుమతి లేని రేవుల్లో అది భారీ యంత్రాలతో తవ్వకాలు సాధారణంగా మారాయి. రవాణా ఛార్జీల విషయంలోనూ జిల్లా కమిటీల నిబంధనలు పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు పిండుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఉచిత ఇసుక విధానం పట్టాలే ఎక్కలేదు. ఉదాహరణకు గుంటూరు జిల్లా. అక్కడ ప్రస్తుతానికి 7 రేవుల ద్వారా ఇసుక తీస్తున్నారు. మరో 28 రేవులు అదనంగా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కాకపోతే కృత్రిమ కొరతతో వారం 10 రోజుల నుంచి ఇసుక లభ్యత తగ్గిపోయింది. కారణం ఉచిత ప్రకటనతో బినామీ పేర్లతో రేవులు దక్కించుకున్న ముఖ్య నేతల అనుచరుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. అంతే, ఇసుక తవ్వకాలు నిలిపివేసి కృత్రిమ కొరత సృష్టించారు. విధిలేక అప్రడ, క్రడై సంస్థలు జిల్లా యంత్రాంగాన్ని కలిసి ప్రత్యేక ఇసుక రేవులు కేటాయించాలని కోరాయి. రేవుల వద్ద అధిక మొత్తంలో వసూళ్ల విషయం జిల్లా సంయుక్త కలెక్టర్ క్షేత్రస్థాయిలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నిరూపితమైంది. ఇవన్నీ చక్కదిద్దడానికి చేపట్టిన చర్యలతో వారం రోజుల్లో ప్రస్తుత ఇసుక విధానం గాడిలో పడుతుందని జిల్లా యంత్రాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. శాండ్ ఎవరైనా అమ్మితే, అంటే యూజర్ ఛార్జెస్ కాకుండా వేరే ధరకు, అధిక ధరకు గనక అమ్మితే తప్పకుండా ఎక్స్టార్షన్ కేసు కట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆథరైజ్డ్ శాండ్ రీచెస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా ఎక్కడైనా చేస్తే శాండ్ థెఫ్ట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ పరిణామాల మధ్యనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా ఉచిత ఇసుక విధానంపై ప్రజలకు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, డీజీపీ పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉచిత ఇసుకపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలివి. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి. విధానం అమలుపై రెవెన్యూ, మైనింగ్, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాలి. ప్రతి రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో కార్యాచరణ ఏర్పరచాలి. సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలి. అక్రమ రవాణాలో పట్టుబడితే లారీలను సీజ్ చేయటం, పట్టుబడ్డ ఇసుక 15 రోజుల్లో వేలం, రెండో పర్యాయం దొరికితే వాహన యజమానులపై పీడీ యాక్టు ప్రయోగించాలని నిర్ణయించారు. టోల్ ఫ్రీ నెంబర్, కాల్ సెంటర్ల ఏర్పాటు, డీఎస్పీ, ఆర్డీఓ బృందంతో ప్రతి వారం ఇసుక రేవుల తనిఖీని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ ఈఈ ఆధ్వర్యంలో రేవుల నిర్మాణం, నిర్వహణతో పాటు ప్రతివారం ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షా సమావేశాలు పెట్టనున్నారు. ఇసుక విధానం అమలుపై ప్రతి 3 రోజులకొకసారి ఆయనకు సమాచారం ఇవ్వాలి. అక్రమ తవ్వకం, అక్రమ రవాణాలో తెలుగుదేశం సహా ఏ పార్టీ నేతలున్నా చర్యలు తప్పవు. నెలపాటు డీజీపీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. మొన్నటి వరకు రాష్ట్రం 13 జిల్లాల్లో 403కి గాను 383 ఇసుక రేవుల్లో సెర్ప అమ్మకాలు సాగించేది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో రేవులే లేకపోవడం, 8 జిల్లాల్లో 57 చోట్లే పర్యావరణ అనుమతులు ఉండడం వల్ల అందరికీ ఉచిత సరఫరా కష్టంగా మారింది. అయితే పర్యావరణ అనుమతులు కష్టం కాదు. అందుకోసం దరఖాస్తు, అనుమతులు తీసుకోవడం గనుల శాఖ బాధ్యత. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పర్యావరణ అనుమతులు లేక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఏ రేవుల్లో ఉచితమన్న విషయం చెప్పేవారే లేరు. కొన్ని చోట్ల రేవులు లేకపోవడం వల్ల ఇసుక తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతోంది. అక్రమార్కులు అదే అవకాశం చేసుకుంటున్నారు. రేవులోకి బాట వేసి ముఠాల్ని పెడుతున్నారు. క్యూబిక్ మీటర్కు 100 నుండి 150 వరకు ఖర్చవుతుందని చెప్పి అదనంగా 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. లోడింగ్కు కూలీలను వారే ఏర్పాటు చేస్తున్నారు. కొందరైతే కూలీలకు చెల్లించేదానికన్నా అదనంగా తీసుకుంటున్నారు. ఇలాంటి క్షేత్రస్థాయి సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ అవకతవకల నియంత్రణపై ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సారించింది. అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి
పోలీసు, రవాణా అధికారులను గతంలోనే జిల్లా స్థాయి ఇసుక కమిటీలో చేర్చింది. సరిహద్దులు ఖచ్చితంగా తేల్చేందుకు, సర్వే నంబర్లు సరిపోల్చేందుకు జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడిని ఈ కమిటీలో చేర్చింది. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీలో అధికారులు 13 మంది ఉన్నారు. వారికి ప్రత్యేక పర్యవేక్షణాధికారాలు ఇచ్చి అక్రమాల నిరోధానికి తక్షణ చర్యలు చేపడితేనే ఫలితం ఉంటుంది. వాస్తవానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం భవన నిర్మాణ రంగం నెత్తిన పాలు పోసినట్లయింది. నిర్మాణాలకు సరిపడ ఇసుక లభించకపోవడం, దొరికిన కొండెక్కిన ధరలతో సామాన్యులతో పాటు గుత్తేదారులు సైతం ఇబ్బందులు పడేవారు. సర్కారు నిర్ణయంతో తమపై కొండంత భారం తొలగిందని, ఇకపై ఫ్లాట్ల ధరలు కూడా తగ్గుముఖం పడతాయని స్థిరాస్తి ప్రముఖులు ఎంతో ఆనందంతో ఉన్నారు. ప్రస్తుతం ఇసుక కోసం నిర్మాణ వ్యయంలో 3 నుంచి 5% మేర ఖర్చవుతోంది. అయితే ఆ ఆనందం అందరికీ అందాలంటే తక్షణం అక్రమార్కుల భరతం పట్టాలి. ఉచితం నిబంధనలు పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఉచితమన్న విధానం సరే, మరి అమలు సంగతి ఏమిటి? ఉచితమన్న చెలరేగిపోతున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేదెలా? ఇప్పటికే నిబంధనలైతే రూపొందించారు. వాటి కార్యాచరణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? గత ఇసుక విధానాల్లో ఉన్న లోటుపాట్లన్నీ ఇప్పటికే విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రభుత్వం అంగీకరించింది. పర్యావరణం, లబ్ధిదారులు, సాంకేతికత, నిఘా, పర్యవేక్షణ లోపాల్ని గుర్తించింది. వెలకట్టి అమ్మినప్పుడే అడ్డుకోలేని వాటికి ఉచితంతో ముకుతాడు వేయడం ఎలా? ఈటీవీకిచ్చిన ముఖాముఖిలో ఆ వివరాలన్నీ వెల్లడించారు రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత. ఉల్లంఘనలు ఎంత గొప్పవారైనా, ఏ పార్టీ వారైనా ఉపేక్షించేదే లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని అలాగే 13 జిల్లాల్లోని నిర్మాణ రంగానికి ఊపునిచ్చే విధంగా ఈ నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం అమల్లో చాలా ఎక్కువగా ఇంకా బాలారిష్టాలు దొరుకుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత గారు ప్రస్తుతం అందున్నారు. నమస్కారం మంత్రి గారు. దీనికి సంబంధించి అమల్లోని ఎటువంటి లోపాలు చూస్తున్నారు, అలాగే ఎటువంటి ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందికి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేశంలో ఎవ్వరూ కూడా తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం జరిగింది. మరి గత 10 సంవత్సరాల కాలంలో మనం ఒకసారి చూస్తే కనుక రాష్ట్రాన్ని శాండ్ మాఫియాగా చేసి దోచేసుకున్నారు, ల్యాండ్ మాఫియాగా చేసి దోచేసుకున్నారు, వైన్ మాఫియాగా చేసి దోచేసుకున్నారు. ఇట్లా రాష్ట్రాన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాఫియాలుగా ఏర్పడిపోయి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని కొల్లగొట్టేశారు. 10 సంవత్సరాలకి 600 కోట్లు కూడా రాలేదండి. అయితే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేయటం జరిగింది. మహిళలకి పని కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవటమే కాకుండా వాళ్ళ నిజాయితీగా పనిచేస్తారు, అదేవిధంగా కుటుంబానికి కూడా వాళ్ళ ఆసరాగా ఉంటారనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన చేసి డ్వాక్రా సంఘాల ద్వారా మనం పని చేయించి అది వాళ్ళకే చెందేలా చేద్దాం, వాళ్ళ అకౌంట్లోనికి వెళ్ళేలా చేద్దామని ఒక ఆలోచన చేయటం జరిగింది. అది జరుగుతుండగా డిమాండ్కి తగ్గ సప్లై చేయలేకపోయాం. అది వాస్తవం అండి. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఇసుకకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆ పాలసీని కూడా మనం క్యాన్సిల్ చేసి ఒక బృహత్తరమైనటువంటి ఒక మంచి నిర్ణయం ఇసుక ఉచితంగా ఇవ్వాలనేది గౌరవ సీఎం గారు తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో నిర్మాణ రంగానికి కానీ లేదంటే సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎటువంటి ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మెయిన్గా ఇసుక ఉచితం అనేసరికి ఎంత ట్రెమాండస్ రెస్పాన్స్ వచ్చిందంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆనాడు అన్న రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పెట్టినప్పుడు ఎంత పేరు వచ్చిందో, సో అదేవిధంగా ఇసుక ఉచితం అనేసరికి అంతే మంచి పేరు వచ్చింది. అయితే ఇసుక ఉచితం కదా అనేసి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ దీన్ని ఇల్లీగల్ చేయకుండా ఎగైన్ ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చేయాలంటే మనం ఇందులో కూడా రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి అనేసి ఒక 1 మంత్ ఫ్రీగా మనం వదిలేద్దాం.
తర్వాత దీని ప్రకారం మన కింద నుంచి సమస్యలన్నీ కూడా ఎట్లా చేయాలనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా గుర్తించి దాని ప్రకారంగా మనం ఒక పాలసీ తయారు చేసుకుందాం అనేసి చెప్పడం జరిగింది. మంత్రి గారు, ఇప్పుడు ఈ ఇసుక రీచ్లు మనకి పర్యావరణ అనుమతులు కొన్నిటికే ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. అక్కడ అక్రమంగా ఇసుక తరలింపునికి ఎలాగ అడ్డుగట్ట వేయబోతున్నారు? మనకి ఈసీ క్లియరెన్స్ కలెక్టర్స్కి అందరికీ కూడా చెప్పామండి. ఎక్కడికక్కడ ఎన్ని ఈసీ క్లియరెన్స్ రావాలో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇంకెన్ని రీచ్లకు రావాలో అవన్నీ కూడా తీసుకోమని చెప్పాం. ఒక 10 days 15 daysలో అవి వచ్చేస్తాయి. మనకి 57కి ఈసీ క్లియరెన్స్ వచ్చినాయి, మొన్నటికి వచ్చినాయి. 1 week బ్యాక్ 57 ఉన్నాయి, రీసెంట్లీ కొన్ని వచ్చినాయి. అట్లా 1 by 1 సీరియల్గా మొత్తం అన్నీ కూడా మనం తెచ్చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ప్రజలకి ఇసుక ఒక లిటర్ని కట్టుకోవాలన్నా, ఒక హౌస్ కట్టుకోవాలన్నా, వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఇసుక అనేది చాలా కొంచెం టైట్ అయిపోయింది అనేసి ప్రజలు భావిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి గౌరవ సీఎం గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా, ప్రజలకి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ ఇసుకని ఎంతైనా సరే తీసుకెళ్ళొచ్చండి. అయితే కొన్ని మనం రూల్స్ పెట్టుకున్నాం, ఎందుకంటే పర్యావరణం దెబ్బతినకూడదు. సో వాళ్ళకి అన్ని జిల్లా కలెక్టర్స్ కూడా ఐడెంటిఫై రీచ్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లాల్లో కూడా ఆ రీచ్ల నుంచి వాళ్ళు తీసుకెళ్ళచ్చు. దాదాపుగా 383 మన రీచెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అన్ని జిల్లాల నుంచి కూడా. ఇంకా వీలైన రీచ్లు ఐడెంటిఫై చేసి ఫ్రీ చేసేమని కూడా గౌరవ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్తో, మైనింగ్ డిపార్ట్మెంట్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవాళకి ఈ ఇసుక మాఫియాలు పనిచేస్తున్నాయి, వాడు గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి అన్న భావన ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? చూడండి, గత 10 సంవత్సరాల కాలంలో పాతికిపోయిన మాఫియా వాళ్ళే మొన్న మహిళల దాంట్లో కూడా చొరబడి దాన్ని ఫెయిల్యూర్ చేయాలని చూశారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నా సరే, ఇల్లీగల్ కనుక చేసిన, మోనోపలీ చేసినా సరే పీడీ యాక్ట్ పెట్టి తీరుతాము, అరెస్టులు చేస్తామని కూడా హానరబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఇసుకకు సంబంధించి ఇసుకకు ప్రత్యామ్నాయంగా, అంటే ఇది సహజ వనరు, ఇది దోపిడీ, అంటే ఇది ఎక్కువగా యూజ్ చేస్తే మళ్ళీ మనకి ఈ వనరు దొరకకుండా పోతుంది. ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉన్న వాటిని మీరు ప్రోత్సహిస్తున్నారా? మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ కూడా మేము ప్రమోట్ చేయాలని కూడా గౌరవ సీఎం గారు దీని పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారండి. సో దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో కూడా ఈ రోబో శాండ్ పాలసీని, మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ పాలసీని కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోబో శాండ్కి కూడా మేము చాలా ఇంటెన్సివ్స్ అందులో కల్పించడం జరుగుతుంది. ఎవరైతే రోబో శాండ్కి ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మేము చాలా ఫ్లెక్సిబుల్గా, లిబరల్గా కూడా అన్ని పాలసీలో పెట్టడం జరిగింది. మంత్రి గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఇసుక లీజ్ ఇవ్వడం కానీ, ఇసుక ఆదాయాన్ని ప్రభుత్వం ఎంత కోల్పోవాల్సి వస్తుంది? ఒకటండి, గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే కనుక సంవత్సరానికి, ఒక సంవత్సరం అయితే 30 crores వచ్చింది. టోటల్గా ఒక 600 కోట్లు కూడా 10 సంవత్సరాల్లో రాలేదు. వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాఫియాగా చేరి దోచుకున్నారు. అయితే మన మహిళలకు ఇచ్చిన తర్వాత 1 yearలో వాళ్ళు 927 కోట్ల రూపాయలు ఆదాయం చేసుకున్నారు, కష్టపడ్డారు, సంపాదించారు మహిళలు. ఈ ఉచిత ఇసుక పాలసీని క్షేత్రస్థాయిలో అమల్లో ఇంకా బాలారిష్టాలు కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడాను కొన్ని రీచెస్లోకేమో వెళ్ళనివ్వకపోవడం, అలాగే కొన్ని రీచెస్లో రాత్రి పగలు కూడాను ట్రాక్టర్లు అలాగ ఉంటున్నాయి. ఇదంతా వెరసి మొత్తానికి పాలసీ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా, లేదంటే ఏ రకంగా ఉంటున్నారు? నెల రోజుల తర్వాత దీన్ని సమీక్షిస్తారా? డెఫినెట్గానండి, గౌరవ సీఎం గారు అయితే అసలు చాలా వెరీ స్ట్రిక్ట్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ బౌండరీస్ దాటకూడదు. ఈ ఉచిత ఇసుక విధానంలో స్టేట్ బౌండరీస్ అసలు దాటకూడదు. అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఏఎస్ఐ కానీ ఎస్ఐ స్థాయి ఒక ఆఫీసర్ని పెట్టాలి. మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కూడా పెట్టి ఈ గట్టి మానిటరింగ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా రీచ్లు వెబ్సైట్లోనూ, పత్రికా ప్రకటన ద్వారా కూడా ఆయా జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా ఆ పలానా రీచ్లో ఇన్ని రీచ్లు ఉన్నాయి, పలానా జిల్లాలో, సో వెస్ట్ గోదావరిలో ఇన్ని రీచ్లు ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళి మీరు ఇసుకని ఉచితంగా తెచ్చుకోవచ్చు,
సో ఇవన్నీ కూడా అట్లా ఆయా జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ ఒక అవగాహన కల్పించే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లు ఇంపార్టెన్స్ తీసుకుంటారు. ఎక్కడికక్కడ మోనోపలి అనేది అస్సలు జరగకూడదు. ఫస్ట్ అది ఉంటే కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెడతామని కూడా గౌరవ సీఎం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఈ కావాల్సుకుని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలని చూస్తే కనుక ఆ వానర్ మీద వెహికల్ వానర్ మీద కూడా కేసులు పెడతాము. చాలా వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎట్లా ఓవరాల్గా ఏంటంటే ప్రజలకి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లటంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదు. మీరందరూ కూడా మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు ఎంతైనా సరే వాడుకోండి. ఫ్రీగా వస్తుంది కదా అనేసి ఎవరు కూడా స్టాకులు పెట్టుకోవటానికి కానివ్వండి, మరి ఇతరత్ర నిల్వలు ఉంచుకుని అదేవిధంగా పోడ్చుకోవటానికి కానివ్వండి, ఇట్లాంటిది మాత్రం చేయకూడదండి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ ఫ్రీ ఇసుకను దుర్వినియోగం చేసుకోవద్దు, ఎవరు కూడా నిల్వలు పెట్టుకోవద్దండి. దయచేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరు చేయొద్దు అనేసి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం. మరి ఏదైనా సరే ఉచిత ఇసుకకు సంబంధించి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక తప్పనిసరిగా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4599. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉచిత ఇసుకకు సంబంధించి. కెమెరామెన్ నాగరాజుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.